అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. పప్పు మెంతికూర చేస్తున్నానండి. కందిపప్పు కప్పు తీసుకున్నానండి. మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను. మెంతికూర ఒక కట్ట సరిపోద్దండి. ఎక్కువ వేసినా పప్పు చేదొచ్చేస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో కందిపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిందండి. ఇలా ఫ్రై చేసుకుని వండుకోవడం వల్ల పప్పు అయితే చాలా కమ్మగా ఉంటుందండి. ఫ్రై చేసుకున్న కందిపప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర, 4 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 6-7 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఒక గ్లాసున్నర వాటర్ వేసానండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిందండి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. స్టవ్ వెలిగించి చిన్న సిమ్లో పెట్టుకుని పప్పు 2 నిమిషాలు ఉడికించుకోవాలి. రుచికి సరిపడినంత సాల్టు, 2 స్పూన్ల కారం, కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. తాలింపు పెట్టుకుందామండి. పోపు గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు ఫ్రై చేసుకోవాలి. తాలింపు పప్పులో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పప్పు మెంతికూర అయితే రెడీ అయింది. మా వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.